హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మరొక ప్రోడక్ట్తో మీ అందరికి వచ్చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ స్టవ్ ఫ్రెండ్స్. మీరు కొన్ని రోజులుగా చూసే ఉంటారు, ఎల్పిజి గ్యాస్ అనేది చాలా షార్టేజ్ అయిపోయింది అన్నమాట. స్టాక్ అవైలబుల్ లేదు, ఎందుకంటే దేశాలలో వార్స్ జరుగుతూ ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ కూడా ఇంపోర్ట్ చేయడం తగ్గిపోయింది. ఇంకా ముందు అయితే పెట్రోల్ ధరలు కూడా పెరగవచ్చు అన్నమాట. సో అందుకనే ఎమర్జెన్సీలో ఈ ఎలక్ట్రిక్ స్టవ్ అనేది మనకు ఉపయోగపడుతుందని మేమైతే బై చేసినాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మా దగ్గర ఇండక్షన్ స్టవ్ ఉండే అన్నమాట, అది పాడైపోయింది. ఇది వచ్చేసి ఇన్ఫ్రారెడ్ స్టవ్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడైతే మనం దీన్ని ఓపెన్ చేసుకొని చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి బాక్స్లోనైతే ఇన్నైతే ఇచ్చిండ్రు అన్నమాట. ఇది వచ్చేసి వాళ్ళ వ్యారంటీ అన్నమాట. ఓకేనా, ఇది వచ్చేసి మన స్టవ్ అన్నమాట. ఇందులో చూడండి, ఇక్కడ పైన అయితే ప్రికాషన్స్ ఇచ్చిండ్రు అన్నమాట. దీని బ్రాండ్ వచ్చేసి లాంగ్ వైప్ బ్రాండ్. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మన డౌన్ సైడ్ వచ్చేసి మనకి 6 ప్రిసెట్స్ అనేది ప్రొవైడ్ చేసిండ్రు అన్నమాట. ఫ్రై చేసుకోవడానికి బీబీక్యూ, సూప్, స్టీమ్, మళ్ళీ వచ్చేసి టైమర్ ఉంది, ఆన్ ఆఫ్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి జాగ్ వీల్ అన్నమాట. దీన్ని మనం హై ఇంకా లో చేసుకోవచ్చు. ఓకేనా, ఇది వచ్చేసి మన మెయిన్ సర్ఫేస్ అన్నమాట, ప్యాన్స్ పెట్టుకునే ఏరియా ఇది. ఓకేనా, ఇక్కడ ప్యాన్స్ పెడితే హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, దీని బ్యాక్ సైడ్ వచ్చేసి చూడండి ఇలా కనిపిస్తుంది మనకి. ఇక్కడ వచ్చేసి ఫ్యాన్ ఉంటుంది అన్నమాట, కూలింగ్ చేయడానికి. ఓకేనా, దీంతోపాటు మనకి గ్రిల్ స్టాండ్ కూడా ఇచ్చిండ్రు అన్నమాట. ఓకేనా, చికెన్ గ్రిల్స్ దీనిపైన మనం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా స్టవ్ ఎలా ఉందో. ఈ మనం వాడుక భాషలో వీటిని స్టవ్ అంటాం, కానీ దీన్ని మనం అఫీషియల్ లాంగ్వేజ్లో చూసుకున్నట్లయితే కుక్ టాప్స్ అని అంటారు అన్నమాట. ఈ కుక్ టాప్స్లో 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి ఇండక్షన్ కుక్ టాప్, ఇంకొకటి ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్ అన్నమాట. మేము తీసుకున్నది వచ్చేసి ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇండక్షన్ కుక్ టాప్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ప్యాన్ అనేది హీట్ అవుతుంది అన్నమాట. దాని ద్వారా కుకింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్లో వచ్చేసి మనకి ఇందులో సెరామిక్ హాలోజన్ అనే ల్యాంప్ ఉంటుంది. ఫస్ట్ అది హీట్ అయిన తర్వాత సర్ఫేస్ని హీట్ చేస్తుంది ఫ్రెండ్స్. సర్ఫేస్ హీట్ అయిన తర్వాత మన ప్యాన్ అనేది హీట్ చేస్తుంది అన్నమాట. అలాగా కుకింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మనం పవర్ కన్జంప్షన్ చూసుకున్నట్లయితే ఇండక్షన్ వచ్చేసి మనకి లో పవర్ కన్జంప్షన్ అన్నమాట. ఇన్ఫ్రారెడ్ వచ్చేసి ఎక్కువ పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది. ఎందుకంటే ఇండక్షన్ కుక్ టాప్స్లో వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డైరెక్ట్గా ప్యాన్ అనేది హీట్ చేసేస్తుంది. ఈ ఇన్ఫ్రారెడ్లో వచ్చేసి ఫస్ట్ ఆ ల్యాంప్ హీట్ అయిన తర్వాత సర్ఫేస్ హీట్ అయిన తర్వాత ప్యాన్ అనేది హీట్ చేస్తుంది అన్నమాట. అలా పవర్ అనేది ఎక్కువ కన్జంప్షన్ చేస్తుంది ఇన్ఫ్రారెడ్. ఓకేనా. ఈ ఇండక్షన్ కుక్ టాప్స్లో వచ్చేసి మనకు ఐరన్, స్టీల్, మ్యాగ్నెటిక్, నాన్ స్టిక్ ప్యాన్స్, తర్వాత ఫ్లాట్ సర్ఫేస్ ఉండే ప్యాన్స్ అయితే వర్క్ అవుతాయి ఫ్రెండ్స్. కానీ ఇన్ఫ్రారెడ్లో వచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ యూటెన్సిల్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సేఫ్టీ పర్పస్గా చూసుకున్నట్లయితే ఇండక్షన్ అనేది చాలా బెటర్ అన్నమాట. ఎందుకంటే అది కేవలం ప్యాన్ మాత్రమే హీట్ చేస్తుంది ఫ్రెండ్స్. సర్ఫేస్ అనేది హీట్ ఉండదు అన్నమాట. మనం ప్యాన్ని పక్కకు పెట్టేసి సర్ఫేస్ పైన చేయబెట్టినా కూడా హీట్ అనేది తగలదు. ఓకేనా. అదే ఇన్ఫ్రారెడ్లో వచ్చేసి మనం చూసినట్లయితే సర్ఫేస్ అంతా కూడా వేడైపోతుంది అన్నమాట. బై మిస్టేక్గా కూడా మనం టచ్ చేస్తే చెయ్యి అనేది కాలిపోతుంది. చిన్న పిల్లలు ఉండే ఇండ్లలోనైతే ఫ్రెండ్స్ ఇన్ఫ్రారెడ్ అనేది సేఫ్టీ కాదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆడుతూ పాడుతూ వచ్చి కూడా టచ్ చేస్తారు, వాళ్ళ చెయ్యి కాలిపోయే అవకాశాలు ఉంటాయి. సో చిన్న పిల్లలు ఉండే వాళ్ళ ఇంట్లోనైతే ఇండక్షన్ కుక్ టాప్ తీసుకోవడం బెటర్ చాయిస్. ఓకేనా. తక్కువ పవర్ కన్జంప్షన్ కావాలి మాకు, తర్వాత ఫాస్ట్గా కుకింగ్ కావాలి, సేఫ్టీ పరంగా కూడా చాలా బాగుండాలి అనుకుంటే మీరు ఇండక్షన్ కుక్ టాప్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదు మాకు స్లో కుకింగ్ కూడా పర్లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు, తర్వాత మేము అన్ని యుటెన్సిల్స్ కూడా ఒకదానిపైన యూజ్ చేసుకోవాలి, ఇలా గ్రిల్స్, చికెన్ కూడా మేము దీనిపైన చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. రెండింటిని కంపేర్ చేసి చూస్తే పవర్ కన్జంప్షన్ అనేది దగ్గరనే ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఇన్ఫ్రారెడ్ వచ్చేసి కొంచెం ఎక్కువ పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత మనకు 6 ప్రిసెట్స్లో నేను సూప్ అనేది తీసుకున్నా. అది డిఫాల్ట్గా 2200 ఫ్రీక్వెన్సీ చూపిస్తుంది అన్నమాట. చాలా ఎక్కువ కాబట్టి ఇక్కడ లేయర్ అనేది మనకి రెడ్ కలర్లో ఫామ్ అయింది. చూసారా ఫ్రెండ్స్,
అంటే ఎక్కువ హీట్ జనరేట్ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను దీన్ని తక్కువ చేసి కూడా మీకు చూపిస్తాను. చూడండి నేను ఎలా తక్కువ చేస్తానో హీట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ ఇందులో ఉన్న సిరామిక్ ల్యాంప్ అనేది హీట్ అయిన తర్వాత సర్ఫేస్ హీట్ అవుతుంది. సర్ఫేస్ హీట్ అయిన తర్వాత మనం ప్యాన్స్ పెట్టుకున్న తర్వాత ప్యాన్స్ అనేవి హీట్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇందులో మనకి ఎక్కువ పెట్టుకుంటేనే కుకింగ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ వాటర్ అనేది కొంచెం బాయిల్ చేసుకుందాం అన్నమాట. నేనైతే ఆన్ చేస్తున్నా, ఆన్ అయిపోయింది. ఓకేనా, ఇందులో నేను సూప్ సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి మనకి 2200 చూపెడుతుంది హీట్ది టెంపరేచర్. ఓకే, తక్కువ కూడా చేసుకోవచ్చు దీంట్లో మనం. చూడండి మనం ఎక్కువ హీట్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ చూడండి లేయర్ అంతా రెడ్ అయిపోయింది అన్నమాట, సర్ఫేస్ వచ్చేసి. ఓకేనా, మనం తక్కువ చేసుకుంటే అంతగా అనిపించదు మనకు, ఎక్కువ పెట్టుకున్నప్పుడే అది రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మనం తక్కువ కూడా చేసుకోవచ్చు అన్నమాట హీట్ని. నేను అరౌండ్ 200లో పెట్టిన, 100 లాస్ట్ అన్నమాట. ఓకే, తర్వాత ఎక్కువ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం ప్రిసెస్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఫ్రై చేసుకునేటప్పుడు దీన్ని క్లిక్ చేసుకోవాలి, క్లిక్ చేసుకునేటప్పుడు ఇది, తర్వాత ఇది. దానికి డిఫాల్ట్గా హీట్ అనేది మనకి ఇస్తుంది అన్నమాట, ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఆఫ్ చేస్తున్నాను. ఇది వెంటనే తొందరగా ఆఫ్ అయిపోదు అన్నమాట. దాని ఫ్యాన్ అనేది రన్నింగ్ అనేది ఆగిపోయిన తర్వాతే మనం మెయిన్ స్విచ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఆఫ్ చేసినా కూడా వేడి అనేది ఇంకా తగ్గట్లేదు అన్నమాట. ఫ్యాన్ అనేది రన్నింగ్ అవుతూ ఉన్నది బ్యాక్ సైడ్. చూడండి ఫ్రెండ్, నేను టైమర్ని కూడా క్లిక్ చేసుకోవచ్చు, మనం ఇక్కడ టైం కూడా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, చూడండి ఇక్కడ 10 మినిట్స్ ఉంది, మనం తక్కువ కూడా చేసుకోవచ్చు దీన్ని. ఓకే, మనకు 3 మినిట్స్ కావాలన్నా, 5 మినిట్స్ కావాలన్నా, 10 మినిట్స్ అరౌండ్ కావాలన్నా మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, ఇలా మనం టైం సెట్ చేసుకొని పెట్టుకుంటే ఫ్రెండ్స్ 10 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎలక్ట్రిక్ స్టవ్ ఎలా ఉందో. మీకు ఇంకా దీని పవర్ కన్సప్షన్ కానీ, దీని టెస్టింగ్ వీడియో కానీ, దీనిపైన కుకింగ్ చేసే వీడియో కూడా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో మొత్తం డీటెయిల్గా చూపిస్తాను. ఓకేనా, ఇప్పటికైతే వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.